నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు భారీగా పోటెత్తిన ఓటర్లు 85.86% ఓటింగ్ నమోదు. కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం. రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు. ఖరీఫ్లో వరి ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచాలంటూ కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ. ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు గోడౌన్లను నిర్మించాలని విజ్ఞప్తి. అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ. కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి ప్రధాని పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల పర్యటన. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో పర్యటించనున్న మోదీ. ద్వైపాక్షిక బంధాల బలోపేతం దిశగా జరగనున్న చర్చలు. ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టీ20 మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 85.86% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఇప్పటికే చాలా చోట్ల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. రాత్రి 10 గంటలకల్లా ఓట్ల లెక్కింపు కూడా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 4332 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా 415 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3911 గ్రామ పంచాయతీలకు 29917 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38337 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 85.86% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% నమోదైంది. పోలైన ఓట్లలో 86% మహిళా ఓట్లు ఉండగా 85.71% పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 74.39% పోలింగ్ నమోదు కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80.78% పోలింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో 78.34% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాలలో 84.59% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 80.84%, ఉమ్మడి మెదక్ జిల్లాలో 84.67% నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో 82.75, సిద్దిపేటలో 84.37% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇది క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాయిపేట మండలం అవంచలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ స్వల్ప ఘర్షణ జరిగింది. ఇతర గ్రామాల వారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మోమిన్పేట్ మండలం కోల్కొంద గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కీర్తి రామకృష్ణ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడి సర్పంచ్ స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
కాగా ఇప్పటికే చాలా గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. రాత్రి 10 గంటల వరకు దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రెండో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల ప్రకారం 1000కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా దాదాపు 500కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు సైతం 100కు పైగా స్థానాల్లో విజయం సాధించినట్లు సమాచారం అందుతోంది. పలు చోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిన విజేతను ప్రకటించారు. ఈ మైనర్ గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పూర్తయినప్పటికీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్ల ఫలితాలు వెలువడిన సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాల్లో కౌంటింగ్ పూర్తి కాగా రాత్రి 10 గంటలకల్లా మిగతా స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ర్యాలీలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలు ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములవుతున్నారని, అటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగం ఉంటేనే రిజర్వేషన్లుంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గత రబీ సీజన్కు సంబంధించి 5,57,000 టన్నుల బియ్యం రావాల్సి ఉందని, అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఉత్తమ్ ఈ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమే ఉండగా, అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొమరవెల్లి మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వీరశైవ అర్చకుల వేద మంత్రాల మధ్య ఉదయం 10:45 వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గోళ్లకేతమ్మలను వివాహమాడారు. ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కొండా సురేఖను పూర్ణ కుంభంతో స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. కొమరవెల్లి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా ఏకం కావాలంటే ఇది కూడా 3 సార్లే ఉంటుంది. అందరూ చేతులు జోడించుకొని పైకి లేపాలి. వైభవంగా జరిగినటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి, ముఖ్యంగా అమ్మవార్లకు మేము మాట ఇచ్చినట్టుగా 2 కిలోలతోటి ఆల్రెడీ కిరీటాలకు ఆర్డర్ చేస్తాము. అది మనకు లాస్ట్ వరకు బ్రహ్మోత్సవాల వరకు కూడా కిరీటాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పల్లెకి పోయి ఏదైతే ఉందో అది కూడా ఉడెంతో ఉంది. దానికి కూడా వెండి తాపడం కూడా చేపించాలని చెప్పి ఆదేశించాము. కాబట్టి బ్రహ్మోత్సవాల సమయానికి అమ్మవారి కిరీటాలు వెండి తాపడం
తోటి పల్లకి కూడా తయారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ నెల 19న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి జలాల విషయంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యాచరణపైన ఈ సమావేశంలో చర్చిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మంది పైచిలుకు ప్రజలు నివాసం ఉంటున్నారని, నగరంలో 7,500 వరకు ఉండే ఆర్టీసీ బస్సులను ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక 3,500కు తగ్గించారని చెప్పారు. దీంతో ప్రయాణించాలంటే ప్రజలకు చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని వెల్లడించారు. రవాణా వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందని కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పుడు విలీనం చేసినటువంటి 27 మున్సిపాలిటీలను కలుపుకుంటే 1 కోటి మంది పైచిలకు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఇప్పుడు హైదరాబాద్ అయ్యింది. మరి గవర్నమెంట్ 27 మున్సిపాలిటీలను అడిషనల్గా కలిపినప్పుడు అంతమందికి 1 కోటి మందికి వసతులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు. ముందు హైదరాబాద్ మహానగరంలో 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేవి, సిటీ బస్సు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సులకు తగ్గించి ఇంకా 27 మున్సిపాలిటీని ఇందులో విలీనం చేసిండ్రు. అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పనిచేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఏది హైదరాబాద్ డల్లాస్ కావాలి, సింగపూర్ కావాలి అని. డల్లాస్, సింగపూర్, లండన్ కావాలంటే సామాన్య ప్రజలకు వసతులు కావాలి. మొదలు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగి మెట్రో పట్టుకొని ఆ తర్వాత ఎంఎంటీఎస్ ఎక్కి కోర్ హైదరాబాద్ నుంచి టోటల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక సామాన్య మానవుడు ట్రావెల్ చేయగలిగితే అప్పుడు సరైన నగరంగా ఉంటుంది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1,000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. యునెస్కో భారత రాయబారి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కేంద్రం రుద్రేశ్వర రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. 2021లో రాయబారి విశాల్ వి శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు చైర్మన్గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన
ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్ కూడా ఆయన అధ్యక్షత వహించారు. ఇక ఈ సమావేశంలో దీపావళిని యునెస్కోకు చెందిన ఐసిహెచ్ జాబితాలో చేర్చారు. ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇంధన పరిరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీ 2025 విజేతలను సత్కరించారు. కేంద్ర విద్యుత్ మంత్రి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి యూనిట్ శక్తిని ఆదా చేయడం ప్రకృతి పట్ల బాధ్యాయుత భావాన్ని ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి అన్నారు. Thermal Energy Saving and Managing Director is Goda UP. Shri Praveen Gupta, whole-time Director cum Head of Corporate Technology. Under the transport category, ऊर्जा संरक्षण केवल एक विकल्प नहीं बल्कि आज की सबसे महत्वपूर्ण आवश्यकता में से एक है। ऊर्जा की बचत का अर्थ केवल कम उपयोग करना नहीं बल्कि समझदारी से, जिम्मेदारी से और दक्षता के साथ ऊर्जा का लाभ उठाना है। जो हम विद्युत उपकरणों का अनावश्यक उपयोग नहीं करते हैं, एनर्जी एफिशिएंट उपकरण अपनाते हैं, घरों और कार्यस्थलों में नेचुरल लाइट एवं वेंटिलेशन का उपयोग करते हैं या सोलर एवं रिन्यूएबल एनर्जी को विकल्प को अपनाते हैं, तो हम न केवल ऊर्जा बचाते हैं बल्कि कार्बन एमिशंस को भी कम करते हैं। स्वच्छ वायु और सुरक्षित जल स्रोतों को बनाए रखने तथा बैलेंस्ड इकोसिस्टम के लिए भी ऊर्जा की बचत महत्वपूर्ण है। రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో ప్రధాని పర్యటిస్తారు. పశ్చిమాసియా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని తొలుత జోర్డాన్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో భారత్ జోర్డాన్ సంబంధాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు జోర్డాన్లో పర్యటించనున్నారు. జోర్డాన్తో భారత దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జోర్డాన్లో పర్యటించనున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని చేసే మొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనతో భారత్ జోర్డాన్ మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. 1950లో భారత్ జోర్డాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 దశాబ్దాలుగా నిరంతర రాజకీయ సంప్రదింపులు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై 2 దేశాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై ఇరు దేశాలు స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్న భారత్కు ప్రతి సందర్భంలోనూ జోర్డాన్ మద్దతుగా నిలిచింది. ఇరు దేశాలు వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఆర్థిక సంబంధాలను కూడా మెరుగుపరుచుకుంటున్నాయి. మరోవైపు జోర్డాన్ దేశంలో 17,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. టెక్స్టైల్, నిర్మాణం, తయారీ రంగాల్లో పనిచేస్తూ అక్కడి ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జోర్డాన్ ఎగుమతుల్లో సుమారు 5వ వంతు వాటా కలిగిన గార్మెంట్, టెక్స్టైల్ రంగంలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. జోర్డాన్లోని క్వాలిఫైడ్ ఇండస్ట్రియల్ జోన్లలో భారత మూలాలున్న సుమారు 15 గార్మెంట్ కంపెనీలు పనిచేస్తూ ఉండగా వీటి పెట్టుబడులు దాదాపు $500 మిలియన్ చేరాయి. ఈ సంస్థల ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం జోర్డాన్కు ఉన్న ప్రత్యేక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఎగుమతులకే వినియోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జోర్డాన్ ఎగుమతుల్లో సింహభాగం భారతీయుల కంపెనీలదే. టెక్స్టైల్తో పాటు ఆరోగ్యం, ఐటీ, ఆర్థిక సేవలు, ఎరువుల పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, బహుళజాతి సంస్థల్లోనూ భారతీయులు పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే నైపుణ్యం గల కార్మికులుగా భారతీయులకు జోర్డాన్లో మంచి పేరుంది.
ఇక భారతదేశం జోర్డాన్ దేశం 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 2.8 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. మరోవైపు భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువులను, ముఖ్యంగా పాస్పేట్, పొటాష్లను జోర్డాన్ భారతదేశానికి సరఫరా చేస్తుంది. భారతదేశ ఆహార భద్రతకు ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక విమానయాన రంగంలోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. రాయల్ జోర్డానియన్ అమ్మాన్, ముంబై మధ్య విమాన సేవలను ప్రారంభించడంతో 2 దేశాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది. న్యూఢిల్లీకి సేవలను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. జోర్డాన్ భారతీయ ప్రయాణికులకు వీసా ఆన్ అరైవల్ మరియు ఈ వీసా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ప్రతిపాదిత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్లో జోర్డాన్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ప్రాంతీయ మార్కెట్లను అనుసంధానించే వ్యూహాత్మక కారిడార్గా ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇలా వ్యవసాయ, వాణిజ్య, ఆర్థిక, కార్మిక, మౌలిక వసతుల రంగాల్లో జోర్డాన్తో భారత్కు బలమైన సంబంధాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత బలోపేతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. मौत कभी अचानक आती है तो कभी दबे पांव। दुर्घटना प्रभावित गर्भवती महिला, थैलेसीमिया रोगी के लिए रक्त का अभाव जानलेवा हो सकता है। जिंदगी और मौत की इस लड़ाई में आप बन सकते हैं सुपर हीरो। रक्तदान करने से कम नहीं होता, गर्व होता है, जान बचाने का गर्व। आखिरकार मैं 18 की हो गई, तो इस बार मैंने वोट भी डाला और खून भी दे पाई। 65 साल की उम्र तक 177 बार किया स्वैच्छिक रक्तदान, और यही है मेरा अभिमान। कीजिए रक्तदान और बनिए किसी के चेहरे की मुस्कान। लेकिन नन्ही सी जान आपका हमेशा करेंगे सम्मान। आप हो मेरे सुपर हीरो। रक्तदान यानी जीवन दान। थैंक यू। ब्लड ट्रांसफ्यूजन सर्विसेज डिवीजन DGHS, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నియామక పత్రంలో తెలిపారు. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీహార్ కేబినెట్లో రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబీన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. నితిన్ నబీన్ కష్టపడి పనిచేసే కార్యకర్తగా తనను తాను నిరూపించుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని తెలిపారు. నితిన్ నబీన్ కృషి, అంకితభావం రాబోయే కాలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బ్యాండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బీచ్లో జరుగుతున్న యూదుల పండుగలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నల్లటి ముసుగులు ధరించి 2 వ్యక్తులు షాట్ గన్స్తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. బీచ్లో జరుగుతున్న హునుకా వేడుకలను దుండగులు లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో యూదుల పండుగలో చోటు చేసుకున్న విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు భారతదేశ ప్రజల తరపున సంతాపం ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియాకు భారత్ అండగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి భారత్ అన్ని వేళలా మద్దతిస్తుందని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. యుఎస్లోని రోడ్ ఐలాండ్లో గల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. యూనివర్సిటీలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. కాగా ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని పోలీసులు వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటారని అన్నారు. FBI అధికారులు ఇప్పటికే కొంత పురోగతి సాధించారని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ట్రంప్ బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమవుతుంది. గాలి నాణ్యత 400 మార్కును దాటింది. దీంతో స్టేజ్ 4 ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన డీజిల్తో నడిచే వాహనాలను రాజధాని ప్రాంతంలోకి అనుమతి నిరాకరించింది. మరోవైపు ఢిల్లీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 9, 11వ తరగతి విద్యార్థులకు హైబ్రిడ్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని అన్ని పాఠశాలలను ఆదేశించింది. 10, 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లోనే తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. మరోవైపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ సిబ్బందిలో కనీసం 50% ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే గాలి నాణ్యత ఇవాళ కూడా 400 మార్కును దాటింది. ఈరోజు చెన్నైలో జరిగే ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత జట్టు హాంకాంగ్తో తలపడనుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఈజిప్ట్ను 3-0 తేడాతో ఓడించి భారత్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. భారత్కు చెందిన వేలవన్ సెంధిల్ కుమార్ ఈజిప్ట్కు చెందిన ఇబ్రాహీం ఎల్కబ్బానీపై విజయం సాధించాడు. అనహద్ సింగ్ ఈజిప్ట్కు చెందిన నూర్ హైకల్ గరాస్ను ఓడించాడు. అభయ్ సింగ్ కూడా ఈజిప్ట్కు చెందిన ఆడమ్ హవాల్ను ఓడించి విజయం సాధించాడు. అంతకుముందు మరో సెమీఫైనల్ మ్యాచ్లో హాంకాంగ్ 2-0 తేడాతో జపాన్పై గెలిచింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీల్లో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటితో ముగుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా భారత్ దక్షిణాఫ్రికాల మధ్య 3వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా సఫారీలు మరోసారి తొలుత బ్యాటింగ్కు దిగారు. 2వ టీ20 మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. అయితే ఈసారి భారత్ టాస్ గెలిచినా మరోసారి సఫారీలకే బ్యాటింగ్కు ఆహ్వానించింది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రాబోయే 3-4 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోవడంతో పాటు తీవ్రమైన కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలిగాలుల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, జనగామ, మెదక్ సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ప్రశాంతంగా ముగిసిన 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు భారీగా పోటెత్తిన ఓటర్లు 85.86% ఓటింగ్ నమోదు. కొనసాగుతున్న 2వ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం. 2వ స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు. ఖరీఫ్లో వరిధాన్యం కొనుగోలు పరిమితిని పెంచాలంటూ కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ. ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు గోడౌన్లను నిర్మించాలని విజ్ఞప్తి.
అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ. కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి ప్రధాని పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల పర్యటన. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో పర్యటించనున్న మోదీ. ద్వైపాక్షిక బంధాల బలోపేతం దిశగా జరగనున్న చర్చలు. ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 3వ టీ20 మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా